హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. ఆగండి, సంక్రాంతికి చాలా సినిమాలు థియేటర్లో వచ్చాయి. మనం థియేటర్కి వెళ్ళలేదు కదా, మనందరికీ ఆ సంక్రాంతి సినిమాలు ఏ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో అనే అప్డేటే ఈ వీడియో అనమాట. మనశంకర వరప్రసాద్ గారు, ద రాజాస, భక్త మహాశైల విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, ఇలాంటి చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నా. అస్సలు మిస్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. ముందే లైక్ చేయండి, తర్వాత మర్చిపోతారు. ఇక టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే, ప్రిపరేషన్ ఆఫ్ ద నెక్స్ట్ లైఫ్. సో ఇది ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ అనమాట. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. జాన్ 19th నుంచి స్ట్రీమింగ్లో అయితే ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఈ మూవీ కూడా మనకి ఇంగ్లీష్ మూవీ అనమాట. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ సినిమా కూడా మనకి. జాన్ 25th నుంచి ఈ రెండు సినిమాలు కేవలం ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తెలుగు ఆడియో అయితే ఉండదు. అండ్ ప్యూర్లీ తెలుగు వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే చీకట్లో. సో ట్రైలర్ చూసే చాలా బాగుంది. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంటుంది. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. స్పేస్ జెన్ చంద్రయాన్, ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ వెబ్ సిరీస్ని. ఈ వెబ్ సిరీస్ మనకి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లో అయితే చేయబోతున్నారు అనమాట. సో మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. సిరాయ్, ఈ సినిమాని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి సిరాయ్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక G5లో జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ధనుష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ తేరే ఇష్క్ మెయిన్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి 45 మల్టీ స్టారర్ ఫిల్మ్ అనమాట ఈ మూవీ అయితే. ఈ మూవీని G5 వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్లో మనకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంచి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లో అయితే ఉంచబోతున్నారు. శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ పరాశక్తి. ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. February 8th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. మరి పరాశక్తి మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక G5లో Feb 8th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి ఒక అతను కామెంట్లో అడిగాడు, కృష్ణలీల, ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఫెబ్ లాస్ట్ మంత్ లేదా మహాశివరాత్రి కానుక అయితే ఈ కృష్ణలీల మూవీ ఆహాలో ఖచ్చితంగా ప్రీమియర్ అయితే చేస్తారనమాట. సో కుదిరితే అతను కామెంట్ కూడా స్క్రీన్ మీద ట్రై చేస్తా. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి శంబాల, ఈ మూవీని ఆహావాల్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాను మనకి January 22వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అఫీషియల్గా పోస్టర్ కూడా లాంచ్ చేశారు. అండ్ దిల్ రూబా, ఇది కూడా అతనే అడిగాడు ఈ మూవీ పైన కూడా చాలా కాలం నుంచి అడుగుతున్నాడు పాపం. ఈ దిల్ రూబా యొక్క ఓటీటీ రైట్స్ని సోనీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 6 months నుంచి వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఓటీటీ రైట్స్ అయితే. మోస్ట్లీ మూవీ ఇస్తే Feb 14th ఏమన్నా ప్రేమికుల రోజు కానుక ఇవ్వచ్చు, లేదంటే మర్చిపోవడం ఈ సినిమాని. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మార్క్, ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి మార్క్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక జాన్ 23 నుంచి మల్టిపుల్ ఆడియోలో మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దురంధర్ అన్నమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి కేవలం హిందీలో మాత్రమే బ్లాక్ బస్టర్ అయితే అయిందనమాట. ఎందుకంటే తెలుగు వర్షన్ ఇంతవరకు రిలీజ్ కూడా చేయలేదు. ఈ మూవీ మోస్ట్లీ మనకి జాన్ 29th నుంచి హిందీ వర్షన్ మాత్రమే నెట్ఫ్లిక్స్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాంత్ గారు అబ్బాయి మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఫిల్ము ఛాంపియన్. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లో అయితే చేయబోతున్నారు. మరి ఛాంపియన్ మూవీ కనుక ఎవరైనా చూడాలనుకుంటే జాన్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి అన్నగారు వస్తున్నారు. కార్తీ గారు మెయిన్లీ యాక్ట్ చేసిన ఫిల్మ్ అనమాట. యాక్చువల్గా ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే రిలీజ్ కాలేదు. సో సంక్రాంతికి రిలీజ్ అయితే అయిందనమాట. బట్ సంక్రాంతికి తెలుగులో చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి ఈ తెలుగు వర్షన్ అయితే రాలేదు, తమిళ మాత్రమే వచ్చింది. మోస్ట్లీ తమిళ వర్షన్ మనకి Feb 14th నుంచి స్ట్రీమింగ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్లో. కుదిరితే ఓటీటీకే తెలుగు ఇచ్చేస్తారు, లేదా థియేటర్కి రిలీజ్ చేసే తెలుగు ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈషా అనమాట, ఈ మూవీని మనకి ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. ఈ ఈషా మూవీ కనుక ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యంటే జాన్ 23 నుంచి ప్రైమ్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో ప్రభాస్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ ద రాజాసాబ్. ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు ఏకంగా 140 కోట్లు పెట్టి కొనడమే జరిగిందనమాట. ఈ మూవీ Feb 14th నుంచి మల్టిపుల్ ఆడియో మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. బాస్ గారి మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు, ఈ సినిమాని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. Feb 15th నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. రవణ సినిమా భక్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. Feb 13th నుంచి స్ట్రీమింగ్లో అయితే ఉంచబోతున్నారు. అలా లిస్ట్లో నెక్స్ట్ మనకి నారీ నారీ నడుమ మురారి, ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఏకంగా 17 కోట్లు పెట్టి ఈ మూవీ యొక్క రైట్స్ క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. Feb 19th నుంచి ఈ నారీ నారీ నడుమ మురారి మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. శర్వానంద్ గారు ఇందులో మెయిన్గా యాక్ట్ చేశారు. అనగనగా ఒక రాజు, నవీన్ పోల్శెట్టి గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఆయన కామెడీ టైమింగ్ అందరికీ కూడా తెలిసిందే, జాతిరత్నాలు చూసే ఉంటారు. సో ఈ సినిమా మనకి Feb 13th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఇంతసేపు ఓపిక్గా మీరు సినిమా చూసారంటే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింది భయ్యా. మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో చాలా మంది రీచ్ అవుతుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఈ లిస్ట్లో ఉన్న ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.